మేమంతా కూడా మీరంతా కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చి రంగా గారికి జరిగినటువంటి అమానుషమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఖండించడానికి మనమంతా కూడా రంగా గారి విగ్రహానికి దగ్గరికి రావడానికి రావాల్సిన అవసరం వచ్చింది. కొన్ని శక్తులు రంగా గారి విగ్రహాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ ఫేస్లో ఉండే చూపు, ఆ చిరునవ్వు, ఆ స్టైల్ చూస్తే మనలో ఎవరు లేరండి ఇలాగనేటువంటి దుగ్ధాలకు మొదలైంది. ఇప్పుడున్నటువంటి యువతను చూస్తుంటే 15, 20, 25 సంవత్సరాల కుర్రోళ్ళు చూస్తుంటే అరే రంగా గారు మన టైంలో లేరేంటి, రంగా గారు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారికి అందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండేవాడంట, మన టైంలో లేరేంటని ఇవాళ యువత అంతా కూడా నిరాశపడుతున్నారు. నిరాశ అవసరంలా. వంగవీటి మోహన రంగా గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకువెళ్ళండి మీరు. ఆయన ఎక్కడ మంచి అంటే అక్కడ ఉండేవాడు, ఎక్కడ చెడు జరిగితే అది ఖండించేవాడు. అదే రంగా గారిలో ఉన్నటువంటి మంచి గుణం. ఆయన చుట్టూ అనేక కులాలు, అనేక మతాలు అందరూ కూడా ఉండేవాళ్ళు. రంగా గారి దగ్గర ఒక కాపులే కాదు, ఆయన కాపు నాయకుడు కావచ్చు, కాపు నాయకుడు కాదు, ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని కులాల నాయకులందరూ కూడా ఆయన దగ్గరే ఉండేవాళ్ళు. అందుకే ఆయన వంగవీటి మోహన్ రంగా గారంటే ఆ రోజుల్లో రాష్ట్రం అంతా కూడా గడగడలాడిపోయింది. రాష్ట్రం అంతా కూడా ఆయన జైల్లో ఉండి గెలిచాడు. ఆయన్ని చూడలేకగా, తట్టుకోలేక ఆ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన జైల్లో వేస్తే జైల్లో ఉండి గెలిచాడు మహానుభావుడు. జైల్లో ఉండి మళ్ళీ ఈ రూపాన్ని ఏదైనా అంతమొందించాల్సిందే. ఇతను తొలగించకపోతే రేపు భవిష్యత్తులో ఇతనే ముఖ్యమంత్రి అనే భయం పట్టుకుంది వాళ్ళందరికీ కూడా. వంగవీటి మోహన్ రంగా గారంటే త్వరలో ముఖ్యమంత్రి వంగవీటి మోహన్ రంగా గారు అనేటువంటి స్ఫూర్తి వచ్చేసింది అందరికి కూడా. 2 తెలుగు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి ఆయన ఏ రకంగా చంపారు, ఏ రకంగా అంతమంది ఇచ్చారనేది మీకు చరిత్రలు చెబుతున్నాయి. కుర్రోళ్ళందరూ కూడా దుర్మార్గంగా, పాశవికంగా తెల్లవారుజామున దీక్ష చేస్తున్నటువంటి, దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిని దుర్మార్గంగా చంపినటువంటి వ్యక్తులు ఈ రోజును చూస్తుంటే నాకైతే బాధగాను ఉంటుంది, కళ్ళంట నీళ్ళు కూడా వస్తుంటాయి ఒక్కోసారి. ఎందుకు తెలుసా? ఆ చంపినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆయన దండలేస్తున్నారు. ఈ మధ్యన వేస్తున్నారు లేదా? మరి బాధపడాలా లేదా? మనం వాళ్ళకి సిగ్గు లేదు, కానీ వాళ్ళ రాజకీయ బతుకు కోసం ఇవాళ దండలేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన జయంతి వచ్చినా, వర్ధంతి వచ్చినా, ఎక్కడున్నా గౌరవంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా అంటే ఆయన అంటే అంత అభిమానం ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా చోటు చేసుకున్నటువంటి నాయకుడు. ఆ నాయకుడిని చూసి తట్టుకోలేకపోతున్నారు, విగ్రహాలు చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఎన్నికల ముందు కూడా ఇక్కడ అదే విగ్రహాన్ని, అంత ముందున్న విగ్రహాన్ని అలాగే పాడు చేస్తే కదా. మళ్ళీ ఏదో పెద్దలు అంటారు, ఒక రంగా వెళ్ళిపోతే 100 మంది రంగాలు వస్తారంటారు చూడు. అప్పుడు చిన్న రంగా గారిని తొలగిస్తే వాళ్ళు పెద్ద రంగా గారు వచ్చాడు. వచ్చాడు లేదా? ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడో లేదా? ఆయన చూస్తే భయం వేస్తుందో లేదా? అందుకనే నేనైతే ఒకటే చెప్తున్నా, రంగా గారి అభిమానులు ప్రజలందరూ కూడా చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఎవరు కూడా వాళ్ళు రెచ్చగొడుతుంటారు. చూడండి, మనం మీటింగ్ పెడుతుంటే ఇందాక కల్లింగ్ సెంటర్లో పాలాభిషేకం చేసి పూలదండలు అతను కార్యక్రమం చేస్తుంటే కావాలని చెప్పి వ్యాన్ పంపించి ఇక్కడ సౌండ్లు పెట్టి హడావిడి చేస్తున్నారు. అటు చూడండి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని ఆపండి అని అంటే పోలీసు వారు దూరం వెళ్ళి కూడా నువ్వు వెళ్ళడానికి లేదంటే వాళ్ళని కూడా తోసిపుచ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ సౌండ్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎలా ఉందంటే ఈ ప్రభుత్వంలో మేము ఏదైనా చేస్తాం, ఏది చేసినా ఎవడు ఆపినా మేము ఆగం, ఈ ప్రభుత్వంలో మేమే రాజ్యమే మాది అన్నట్టుగా వెళ్తున్నారు. కానీ ఎల్లకాలం ఒకే పార్టీ అధికారులు ఉండదు, ఎల్లకాలం ఒకే పార్టీ అధికారులు ఉండదు. ఎల్లకాలం వీళ్ళే ఏలరు ఈ కల్దిండి, వీళ్ళకి లెక్కలు తేల్చే రోజు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రంగా గారి అభిమానులు లెక్క తేల్చే రోజు వస్తుంది. వాళ్ళు తేలుస్తారు కూడా, తెలుస్తారు లేదా? తేల్చే రోజు వస్తే తప్పకుండా తేలుస్తాం. కానీ మీకు నేను చెప్పే సలహా ఒకటే, వాళ్ళు రెచ్చగొట్టినా మీరేమీ రెచ్చిపోవద్దు. మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు, సమ్మేళనం పాటించండి. ఇంతకుముందు కూడా ఈ గ్రామంలో, ఈ సానాలుద్రాలలో ఒక పెద్ద ఇబ్బంది జరిగింది కదా. డిఎన్ఆర్ అనేవాడు వస్తున్నాడంటే గజగజలాడారు అవతలంతా కూడా. వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మళ్ళీ మేమెందుకు చేయాలి, మేమెందుకు ఇవ్వాలన్నటువంటి వ్యక్తులు డిఎన్ఆర్ వచ్చి ఒక్కసారి వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిఎన్ఆర్ ఇప్పుడు కూడా ఒకడికి తలంచుడు. ఈ రౌడీలు దుర్మార్గానికి ఏమీ భయపడి పారిపోడు. నిజాయితీ కోసం, నిజం కోసం, మంచి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రంగా గారి విగ్రహాన్ని పాడు చేసినటువంటి వ్యక్తులకు వాళ్ళు సహకారం అందించే విధంగా వాళ్ళకి మనం కార్యక్రమం చేసి పాలాభిషేకం చేసి వెళ్తుంటే మరి వ్యాన్ల మీద సౌండ్లు పెట్టేసి మనల్ని రెచ్చగొట్టే విధంగా వస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అలాగే మనమైతే ఎవరిని రెచ్చగొట్టడానికి కానీ, గ్రామాల్లో తగులు పెట్టడానికి కానీ, కులాల మతాలు శిక్ష పెట్టడానికి కానీ డిఎన్ఆర్ ఇప్పుడు ముందుండడు. డిఎన్ఆర్ అంతా కూడా అన్నదమ్ముల్లా ఉండాలి. మనం ఏ కులమైనా ఏ మతమైనా రంగా గారిని చూసి నేర్చుకోవాలని చెబుతాం. రంగా గారి ఆశయాలు స్ఫూర్తిగా మనం ముందుకెళ్ళాలని చెబుతాం. అందుకే ఈ రోజున మరి వాళ్ళు మట్టి రాసినా, పేడ రాసినా, ఏది రాసినా వంగవీటి మోహన్ రంగా గారికి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ పైనున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారు మీ అందరి రంగా గారి అభిమానులందరికీ కూడా తోడుగా ఉంటాడు. ఆయన్ను అంతమొందించేటువంటి దుర్మార్గులకి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టక ఏయో కార్యక్రమాలు చేస్తుంటారు. కనుక మనం ఈ రోజున మనంగా వంగవీటి మోహన్ రంగా గారు అంటే అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నటువంటి నాయకుడిగా అందరం కలిసి వచ్చి పాలాభిషేకం చేసి పూలదండలతో ఆయనకి మళ్ళీ సత్కరించి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం మనం ఈ రోజున. అందుకే మనం అందరం కూడా ఈరోజు కల్దిని సెంటర్లో చేసాం. అలాగే 2 సానారుద్రాల్లో చేసుకుని వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులుగా కులాలకు మతాలకు అతీతంగా మనం ఈ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమం చేయటంలో మరి మీ అందరి సహకారం మరువరాంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. చిన్నవాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. వంగవీటి మోహన రంగా ఆశయాలు, వంగవీటి మోహన రంగా ఆశయాలు, వంగవీటి మోహన రంగా ఆశయాలు.